ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ సంఘ సభ్యులందరికీ, చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసికి కూడా ప్రభు నామములో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాం. నెక్స్ట్ మాసం సెప్టెంబర్ నెలలోనికి మనం అందరం వచ్చి ఉన్నామండి. ఈ యొక్క నెలలో గొప్పదైనటువంటి అద్భుతాలు మరి ఇంతవరకు జరిగించలేదని మీరు అనుకుంటే, దేవుడు గొప్పదైన అద్భుతాలను ఈ యొక్క నెలలో తప్పకుండా జరిగిస్తాడని నేనైతే విశ్వసిస్తా ఉన్నాను. విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఆమేనని టైప్ చేయాలండి, కమెంట్ సెక్షన్లో పెట్టండి. లేదంటే మరి కమెంట్ చేయడం ఇష్టం లేదు, లేదంటే లైక్ చేయడం ఇష్టం లేదు, షేర్ చేయడం ఇష్టం లేదు, ఏదనుకున్నా సరే, ఒకవేళ మీరు గనక ఈ యొక్క వీడియోని చూస్తూ ఈ యొక్క ప్రార్థన వాగ్దానం నాకు నెరవేర్చబడాలి అని మీరు అనుకుంటే మాత్రము 2 చేతులు పైనకి ఎత్తి థ్యాంక్ యూ లార్డ్, ఆమేన్, నేను ఈ యొక్క మరి వాగ్దానముతోనే నన్ను నేను కనెక్ట్ చేసుకుంటున్నాను అనాల. ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది విశ్వాసులుగా ఉంటారు కానీ సీక్రెట్ క్రిస్టియానిటీలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు, లేదంటే సీక్రెట్ బిలీవర్గా ఉంటానంటారు. లైక్ నికోదేములాగా, అంటే రాత్రి టైంలో యేసుప్రభుని కలవడానికి వచ్చాడు చూడండి, అంటే పగటి వేళ వస్తే ఎవరైనా చూస్తారేమో మరి. కనుక అటువంటి విశ్వాసులు కూడా ఉంటే తప్పకుండా మీరు తొందరలో యేసుప్రభుని బహిరంగంగా ఒప్పుకోవాలని, లేదంటే ఆయనకు నిజముగానే మనము స్తుతులు చెల్లించవలసినటువంటి టైం వచ్చేసిందని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. ఆమేన్. సో ఈ యొక్క నెల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే 5786 అనేటటువంటి మరి సంవత్సరం, అంటే హెబ్రూ క్యాలెండర్ ప్రకారం హెబ్రీయులు పాటిస్తున్నటువంటి ఒక సంవత్సరం నెంబరు 5786, 5786. ఈ యొక్క సంవత్సరము గొప్పదైనటువంటి ఏలూల్ మాసం అని అంటారు, అంటే గొప్పదైనటువంటి అద్భుతాలు జరిగించబడేటటువంటి సీజన్ అంటారు. కనుక ఈ యొక్క నెలలో ఇప్పటి వరకు అద్భుతం జరగలేదా నీకు? ఈ 8 నెలల్లో ఈ సంవత్సరంలో ఒక అద్భుతమైన జరగలేదా? లేదంటే ఇంకా నువ్వు అందులోనే స్టక్ అయి ఉన్నావా? లేదంటే అదే పరిస్థితుల్లోనే నువ్వు ఆగిపోయి ఉన్నావా? దేవుడు ఈ యొక్క నెలలో గొప్ప అద్భుతాలు జరిగించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. గనుక నీవు సిద్ధంగా ఉండాలంటే నీవు అటువంటి మనసును ఏర్పాటు చేసుకొని ఉండాలి. ఆమేన్. ఏ విధమైన మనసుని కలిగి ఉండాలంటే, మనము గత వారము విన్నటువంటి వాక్యము ఏదైతే కీర్తనల గ్రంథంలో మరి మనం అక్కడ 111వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసిన విధంగా ఏమిటంటే, దేవుని యొక్క కార్యములు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారికి అవి తప్పకుండా జరిగించబడతాయి. ఆమేన్. గనుక ఈ యొక్క అద్భుతము నాకు జరగాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలండి. ఇంకొకటి ఏంటి అంటే, నేను చూసినటువంటిది ఏంటంటే, విశ్వాసులైన బిడ్డలు ఎంతోమంది ఇంకొకరి బ్లెస్సింగ్ను చూసి మనము వారిని బట్టి మనం అసూయపడుతూ ఉన్నాం. ఇంకొకటి ఏంటి అంటే, నాకేమీ జరగటం లేదని ఇంకా విశ్వాసంలో దిగజారిపోతూ ఉన్నాం. లేదంటే ఇంకెందుకు నేను ప్రార్థించాలి, వారికి దేవుడు అద్భుతాలు చేస్తున్నాడేమో, ఎంత ప్రార్థించినా నాకు ఒక ద్వారం తెరవబడతలేదని చాలామంది బిడ్డలు విశ్వాసంలో మరి పడిపోతున్నటువంటి స్థితిలోనికి వెళ్తున్నారు. కనుక దయచేసి అటువంటి బిడ్డలు గివ్ అప్ చేయకూడదని యేసు ప్రభు పేరట మీ అందరితో నేను చెబుతున్నానండి. కనుక ప్రతి ఒక్కరూ విశ్వాసం అనే డాలుని పట్టుకొని మళ్ళీ సాతానుడు ప్రతి అగ్ని బాణను ఎదిరించాలి. ఎందుకంటే ఆ యొక్క ప్రతి బాణం ఏం చేస్తూ ఉందంటే నీ తలంపుల్లోనికి వస్తాయి మొదట. అప్పుడే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ యొక్క తలంపుల్లో ఉండి మనము ఆశీర్వాదాన్ని ఎక్స్పెక్ట్ చేయడానికి ఇష్టపడం. ఎందుకంటే ఆ భారం అనేటటువంటి ఆ బాధనే కాడి అంతగా ఒక మనిషిని సర్ప్రైజ్ చేస్తూ ఉందన్నమాట. ఆపరేషన్ అంటాం కదా, అంటే మరి వారందరూ కృంగిపోయిన స్థితిలోనికి వెళ్ళబడతారు. కనుక మీరందరూ కూడా ఈరోజు అటువంటి స్థితి కాదు, కానీ దేవుణ్ణి బట్టి గొప్ప కార్యాలు మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. ఎప్పుడు జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయాలంటే, ఈరోజు మనము దేవుని వాక్యంని చదువుదామండి. ఒక మాట, ఎప్పుడు జరగాలి అద్భుతం? మరి ఒక సంవత్సరం జరగాల, లేదంటే ఎప్పుడు జరగాల? అటువంటి అద్భుత కార్యములు యేసు ప్రభు ఎప్పుడు జరిగించాడు? మరి ఒక యేసు ప్రభు ఎవరెవరి జీవితంలో ఎటువంటి అద్భుతాలు జరిగించాడు? అంటే అవి అర్థమయ్యేవేనా, లేదంటే మనిషి ఆలోచనలకు అర్థం కానటువంటివా, లేదంటే నేను ఎక్స్పెక్ట్ చేసేటటువంటిది మార్గమేనా, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్సా అనేది మనం ఒకసారి చూద్దామండి. దాన్ని బట్టి ఈరోజు ఈ వాగ్దాన్ని బట్టి మీరు అందరూ కూడా మళ్ళీ బలపరచబడాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. కనుక ఈ వాక్యమును వింటున్న ప్రతి బిడ్డ కూడా ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీ సిచ్యువేషన్స్తో మీరు మాట్లాడాలి. కనుకే చూడండి, ప్రతి ఒక్కరూ మీ యొక్క ప్రాబ్లంని చూస్తూ కృంగిపోయి మనుషుల వైపు వెళ్ళొద్దండి. లేదంటే ఆ యొక్క క్షణమాత్రం ఇచ్చేటటువంటి ఆ యొక్క ఒక సొల్యూషన్ ఉంటుంది కదా, అటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు. లేదంటే ఇంకేదో
చీకటి శక్తుల మనుషుల దగ్గరికి మీరు వెళ్ళకూడదు దయచేసి. ఎందుకంటే మన దేవుడు పౌరుషం కలిగిన దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేయు దేవుడు. ఆమెను ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ఈ అద్భుతం నాకు జరిగించబడాలి, ఈ యొక్క అద్భుతాల సీజన్లోనికి నేను ఎంటర్ కావాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ ఈ యొక్క అద్భుతాల్లోనికి మీరు ఎంటర్ కావాలని కోరుతా ఉన్నాను. ఆమె మరి మా యొక్క సంఘంలో అయితే ఈ యొక్క అద్భుతం ప్రారంభమైంది కనుక మేమైతే విని ఎంతో సంతోషిస్తూ ఉన్నామండి. కనుక ఒకరికి చేసిన దేవుడు చూడండి, దయచేసి గమనించాలి, ఒకరికి చేసినటువంటి దేవుడు ప్రతి ఒక్క బిడ్డకు చేసేటటువంటి దేవుడు. ఆమెన్. కనుక ఆమెకు జరిగింది అద్భుతం కానీ నాకు జరగటం లేదని అసూయపడడం అవసరం లేదు. మనం ఏమనుకోవాలంటే, నువ్వేమనుకోవాలంటే ఇదిగో ఆమెకు జరిగిందంటే నెక్స్ట్ నేనే అనుకోవాలి. ఆమెన్. కనుక ఒకరికి జరిగింది కనుక నెక్స్ట్ నా టర్న్ రాబోతుంది, ఆ అద్భుతం పొందుకునేది నేనే అనే ఒక ఎక్స్పెక్టేషన్లోనికి మనం అందరం చేర్చబడాలా, మీరందరూ చేర్చబడాలా. ఆమెన్. నా మనం చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయానికి వెళ్దాం. 8వ అధ్యాయము. అక్కడ కుష్ఠరోగి అయినటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభుకి ఎదురొస్తాడండి. అందరికీ తెలిసినటువంటి విషయమే. యేసు ప్రభు కుష్ఠరోగిని స్వస్థపరిచాడు. ఆమెన్. సో ఇందులో ఉన్నటువంటి ఒక చక్కటి మర్మాన్ని రోజు మనం ఒక మాటని చూద్దాం. అదేంటంటే 8వ అధ్యాయం చూడండి 2వ వచనం చదివితే, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఎప్పుడు జరిగిందండి చూడండి, యేసు ప్రభు దగ్గరికి మరి స్వస్థతను ఎక్స్పెక్ట్ చేసి వచ్చాడు అనుకోండి, స్వస్థతను ఎక్స్పెక్ట్ చేసి వచ్చాడు. అయితే ప్రభు నువ్వు నన్ను శుద్ధినిగా చేయగలవనే వరకు యేసు ప్రభు నాకు ఇష్టం అన్నాడంటే నిన్ను విడిపించడం యేసయ్యకి ఇష్టం. చూడండి, నువ్వు ఆ మరణ పడకపై ఉండటం యేసు ప్రభుకి ఇష్టం లేదు. నువ్వు ఒక్క మాట ప్రార్థిస్తే దేవుడు నిన్ను విడిపించడానికి చాలా ఇష్టపడుతున్న దేవుడు. ఆమె అందుకోసమని నాకు ఇష్టమే అని వెంటనే వెళ్ళి ఆయనను ముట్టినప్పుడు ఆ కుష్ఠ రోగము ఎప్పుడు వెళ్ళిపోయిందంటే అండి, నెక్స్ట్ డే అని రాసలేదు అక్కడ, లేదంటే వచ్చే వారం అని లేదు. ఆ యొక్క నెక్స్ట్ కమింగ్ మంత్లో ఆయన స్వస్థపడినట్టు అక్కడ రాయబడలేదు. ఏమనుందంటే అక్కడ తక్షణమే వాడి కుష్ఠరోగము వాడిని విడిచిపోయాను, వాడు స్వస్థపరచబడెను. ఆమెన్. మరి ఈ యొక్క అద్భుతం ఈరోజు నీకు జరగాలంటే అది ఏ సిచ్యువేషన్ అయినప్పటికీ, అది రోగమే అయి ఉండొచ్చు, నీ బిడ్డల పరిస్థితి అయి ఉండొచ్చు, నీ ఫైనాన్షియల్ స్టేటస్ అయి ఉండొచ్చు, నీ బిజినెస్ లాక్లోనికి వెళ్ళిపోతున్నటువంటి స్థితి అయి ఉండొచ్చు, నీకెవరూ లేరని ఒంటరిగా ఉంటున్నటువంటి స్థితి అయి ఉండొచ్చు, వివాహం జరగట్లేదు, బిడ్డలు కావటం లేదు, ఇంకా ఏ సమస్య అయినా అండి, ఈరోజు యేసు ప్రభు నిన్ను విడిపించడానికి చాలా ఇష్టపడుతున్న దేవుడు. గనక నీవు గనక ఈ వెంటనే తక్షణమే విడుదల పొందేటటువంటి ఎక్స్పెక్టేషన్ నీకుంటే యేసు ప్రభు ఇంకా వెంటనే నీకు అద్భుతాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. గనక ఈ వెంటనే జరిగించబడే అద్భుతంలోనికి ఈరోజు మీరందరూ కనెక్ట్ అవుదురుగాక. హల్లెలూయా. యేసు నామములో ఇది జరుగునుగాక. ఆమెన్. ఐ రిసీవ్ ఇట్ అనాల, ఐ కనెక్ట్ మై సెల్ఫ్ విత్ దిస్ ప్రొఫెటిక్ వర్డ్ అనాల. ఆమెన్. ఎందుకంటే మనము దానికి కనెక్ట్ చేసుకోకుండా, మనము అగ్రీ చేయకుండా చూడండి దేవుని యొక్క కార్యాలు మనం మన జీవితంలో చూడలేం. ఇంకొకటి రాయబడి ఉంటుంది చూడండి. మరొక చోట ఏంటంటే మనము ఒకసారి చూద్దాం, ఇది ఎక్కడంటే అదే మత్తయి సువార్త 15వ అధ్యాయం చూస్తే 15వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. చూడండి, ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అండి. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, నీకు ఏం కావాలనేది నువ్వు అసలు ఇటువంటి అద్భుతం మనం ఊహించలేవు, మానవుడైతే ఊహించలేడు. నేను ఎన్నో అద్భుతాలు నా కనులారా నేను చూశాను. హల్లెలూయా. చూడండి, అటువంటి దైవజనులు కూడా నాకు తెలుసు, ఇట్లాంటి అద్భుతములు జరిగిస్తున్నటువంటి దైవజనులు కూడా నాకు తెలుసు. కనుక ఈ అద్భుతాలకు నేనైతే కనులారా నేనైతే విట్నెస్ అండి. నేను ఈ యొక్క సాక్ష్యాలకు నేను ప్రత్యక్ష సాక్షిని అంటాను. చూడండి, కనుక ఈరోజు ఈ యొక్క సాక్ష్యం మీకు జరిగించబడాలని నేనైతే హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. ఆమెన్. కనుక విశ్వసించిన వారందరి వాగ్దానంతో మీరు కనెక్ట్ చేసుకోవాలి. ఆమెన్. నా 29. యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలియా సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యొద్దకు ఏం తీసుకొని వచ్చినట్టండి? కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఇక్కడ చూడండి, కుష్ఠరోగి అంటే సరే, ఆ కాలంలో కుష్ఠరోగులు మరి యేసుప్రభు దగ్గరికి ఉండేవారు, మరి వచ్చారు, స్వస్థపరచబడ్డారు. ఇంకా ఇక్కడ చూడండి ఏమనుందంటే గుడ్డివారు,
మూగవారు, అంగహీనులు. అంగహీనులు అంటే ఏంటంటే అవయవాలు లేని వారు, చెయ్యి లేదు, కాలు లేదు, లేదంటే ఒక కన్ను లేదు, లేదంటే చెవి ఏర్పడలేదు, లేదంటే 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. అంగహీనులు అంటే అవయవాలు లేని వారు యేసు ప్రభు దగ్గరికి రావడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి తీసుకొని వచ్చి యేసయ్య పాదాల దగ్గర పెట్టారు. మరి యేసు ప్రభు ఇది అసంభవం అని వెళ్ళిపోయాడా అంటే లేదు. నువ్వు యేసయ్య శక్తిని ఎంత గొప్పదైనటువంటి లెవెల్లో నువ్వు చూడాలనుకుంటావో అంతకంటే గొప్పదైన లెవెల్లో ఆయన నీకు చూపించాలనుకుంటాడు. ఆమె ఈ యేసు ప్రభుని మనుషులు ప్రీచ్ చేయటం లేదు. హల్లెలూయా. ఈ యేసయ్యని మనము తెలుసుకోవటం లేదండి. చూడండి, రూల్స్, రెగ్యులేషన్స్, అది ఇది మనం ఎన్నో మాట్లాడతాం, కానీ యేసయ్యను తెలుసుకోలేకపోతే, చూడండి, వాక్యం చదువుతాం కానీ వాక్యమే యేసు ప్రభు యేసయ్యను తెలుసుకోకపోతే మనకు శక్తి ఏ విధంగా వస్తుంది? మరి అటువంటి వారు ర్యాప్చర్లో ఉండడం కూడా కష్టం, నీకు తెలిసేమో. ఆమెను గనుక యేసయ్యను తెలుసుకోవాలా, యేసు ప్రభు శక్తిని మనం తెలుసుకోవాలా, యేసయ్యలో ఉన్న సామర్థ్యం మనం తెలుసుకోవాలా. ఆమె గనక మీరందరూ ఈ వాగ్దానంతో మనం కనెక్ట్ కావాలి. చూడండి, యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు, కానీ యేసు ప్రభు స్వస్థపరిచినట్టు రాయబడి ఉందా అంటే నెక్స్ట్ వచనం చదవండి. నెక్స్ట్ వచనం ఏముందో చూడండి, 31. మూగవారు మాట్లాడుటను. మూగవారు ఏం చేస్తున్నారు? యేసుప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు మూగవారు మాట్లాడటం ప్రారంభించారంటే అది అసంభవం కదండి. అది అసంభవం, అంతే, అది జరగని పని. న్యాచురల్గా మనం మాట్లాడుకుంటే, భూ సంబంధంగా మాట్లాడుకుంటే అది జరగని పని. నీ దేవుడని యేసు ప్రభు దీన్ని సంభవం చేశాడు. ఆమెన్. మూగవారు ఏం చేస్తూ ఉన్నారు? మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఇదైతే గొప్పదైనటువంటి విషయం. చూడండి, అంగహీనులు బాగుపడడం అంటే కెన్ యూ ఇమాజిన్? నువ్వు ఇమాజిన్ చేసుకోగలవా? అంగహీనులు అంటే చేతులు లేవనుకోండి, చూడండి, ఇమాజిన్ చేసుకోండి, మనం ఊహించుకోండి, చేతులు రావటం ఊహించుకోండి, కాళ్ళు లేవు, కాళ్ళు రావటం ఊహించుకోండి, లేచి నడవటం ఊహించుకోండి ఒకసారి. బ్రెయిన్ సరిగా డెవలప్ కాలేదు, బ్రెయిన్ సరిగా డెవలప్ అయిపోయి ఆ యొక్క డౌన్ సిండ్రోమ్ కానీ, ఆ సెరిబ్రల్ పాలసీ కానీ అన్నీ పారిపోవడం ఊహించుకోండి ఒకసారి. ఈ దేవుడు అటువంటి అద్భుతాలు జరిగించిన దేవుడు కాబట్టి ఇప్పుడు కూడా మనందరి జీవితాలలో జరిగించగలడు. ఆమె ఇంపాసిబుల్ థింగ్ అది. ఆమె ఎంతమందికి అర్థమవుతుందో అండి, దయచేసి ఇప్పుడు గ్రహించాలా. ఎంతమందికి అర్థం? అంగహీనులు బాగు చేయబడ్డారు యేసయ్య యొక్క ప్రెజెన్స్లో. ఇంకా చూడండి, కుంటివారు నడుచుటయు. అప్పటి వరకు కుంటిగా నడుస్తున్నటువంటి వారు నార్మల్గా నడవడం ప్రారంభమైంది. దాని తర్వాత గుడ్డివారు గుడ్డివారు అందరూ చూడడం స్టార్ట్ అయిపోయింది. గుడ్డివారు చూచుటను జన సమూహం చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి. మన జీవితం నువ్వు ఇటువంటి అద్భుతాలను నువ్వు ఎక్స్పెక్ట్ చేయగలిగితే, చూడండి, దేవుడికి ఎవరు కావాలంటే అండి, విశ్వాసులు కావాలి. విశ్వాసం అంటే ఎవరంటే, నేను యేసయ్యను నమ్ముతాననే బిడ్డ విశ్వాసే అయి ఉండొచ్చు, కానీ ఆ యొక్క విశ్వాసము అంతగా అద్భుతాలను క్రియేట్ చేయలేదు. కానీ ఈ అద్భుతాలు జరిగించబడాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే, ఇటువంటి అద్భుతాలు సంఘములో జరిగించబడాలని నువ్వు ప్రవచించుకుంటే, ప్రాఫెసీ ఇచ్చుకుంటే, నీవు వాగ్దానాన్ని ప్రవచించుకుంటే, ఇవి తప్పకుండా నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరిగించబడతాయి. ఆమేన్. ఇటువంటి గొప్ప అద్భుతాలను చూడండి ఎక్స్పెక్ట్ చేసి మనం ఊహించుకొని మరి దానిలో యేసయ్యను నువ్వు మహిమపరిస్తే ఆ అద్భుతాలు నీకు తప్పకుండా జరుగుతాయి. నీకు జరగకుండా ఉండడం అనేది లేదండి, ఉండదు. ఇంకా నువ్వు డిసప్పాయింట్ కావడం అనేది ఉండదు లైఫ్లో. నీకు ఆ రోగం రావడం అసంభవం, అంతే. అకస్మాత్తుగా మరణించడం అనేది నీ కుటుంబంలో, నీ జనరేషన్లో ఉండదు, అంతే. ఇటువంటి దేవుని నువ్వు తెలుసుకుంటే ఆమెను గనక ఈరోజు మీ కనులు తెరవబడును గాక, మీ హృదయం ఈ గొప్ప దేవుని కొరకు ఆరాటపడును గాక. ఇంత గొప్ప అద్భుతాలు మన జీవితంలో జరిగించబడాలని మనమందరం ఆశపడి ప్రార్థించదుము గాక. చూడండి, అడగాలండి, ప్రభువా నీ చిత్తం కాదు, ఆయన చిత్తం ఎప్పుడు మన పట్ల మంచిదే. కానీ విశ్వాసం అడిగినప్పుడు చూడండి, మనం ఒకవేళ చదివితే ఆయన చిత్తంని జరిగించాలి. ఆయన చిత్తం మన పట్ల ఏముందో, ఎప్పుడేం జరుగుతుందో అనేది దేవుడి చిత్తం కాదు. మీరు గమనిస్తే ఒకవేళ హిజ్కియా ప్రార్థించినప్పుడు, మరణం కొరకు రాయబడినప్పుడు, దాని తర్వాత యెషయా అనే ప్రవక్త ఆయన దగ్గరికి పంపించబడతాడు. నువ్వు మరణం అవుతావు అంటాడు. కానీ ఆయన మరలా తిరిగి ఆ గడప దగ్గరికి వెళ్ళే వరకు ఎవరు ప్రార్థించారు? హిజ్కియా ఆ యొక్క గోడ తట్టు తిరిగి ప్రార్థిస్తున్నప్పుడు మళ్ళీ వెంటనే అదే ఒక సెకండ్లోనే తండ్రి దేవుడి యొక్క మనసు మార్చబడి యెషయా నువ్వు మళ్ళీ వెనకకి తిరిగి హిజ్కియాతో చెప్పు, ఏమని? నువ్వు బాగుపరచబడుతున్నావు, నీ కన్నీళ్ళు దేవుడు చూశారు, నేను స్వస్థపరుస్తున్నాను చెప్ప. అంటే దేవుని హృదయం నువ్వు ప్రార్థిస్తే విడిపించేటటువంటి హృదయం అండి, ఆయన ప్రేమించే హృదయం. ఆయన మన తండ్రి, ఆయన బిడ్డలు బాధపడటం ఆయన చూస్తూ ఉండాడు. ఈ దేవుణ్ణి మనం తెలుసుకోలేదు ఇన్ని రోజులు.
కనుక ఈరోజు ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి మీరందరూ ధన్యులు. ఆమేన్. మీరందరూ ధన్యులు. ఈ గొప్ప దేవుడైన యేసు ప్రభుని తెలుసుకోవడం గొప్పదైన ధన్యత. ఆమె ఈ అద్భుతాలు మనందరి జీవితంలో జరిగించబడును గాక. ఆమెనంటే చూడండి, ఇక్కడ స్వస్థత గురించి రాసి ఉన్నాడేమో, కానీ నీ జీవితంలో ఇంకా ఏ సమస్యకైనా ఈ వాగ్దానాన్ని నువ్వు పట్టుకోవచ్చండి, ప్రార్థించవచ్చు. కరువు అయితే కరువులో నూరంతలుగా ఆశీర్వదించబడిన ఇస్సాకు నువ్వు జ్ఞాపకం చేసుకోవచ్చు. గనక ఈ దేవుణ్ణి అర్థం చేసుకున్నలో మనుషులు పడిపోతూ ఉన్నారు. గనక నీ నీతి కాదు, యేసయ్య నీతిని బట్టి మనం నీతిమంతులమని ప్రకటించుకుంటూ ఈ వాక్యమును ఎత్తిపట్టి ప్రార్థిస్తే గొప్ప అద్భుతాలు మనందరి జీవితంలో జరిగించబడతాయి. ఆమేన్. ఇంకొక చివరి మాట అయితే, ఈ అద్భుతాలు మన ద్వారా కూడా దేవుడు జరిగించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆమేన్. అంటే యేసుప్రభు వలననే సాధ్యం, నిజమే. కానీ ఆయనను నమ్మిన ప్రతి బిడ్డ జీవితము ద్వారా, హల్లెలూయా, ఆయన యందు విశ్వాసం ఉంచి ఇటువంటి అద్భుతాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో కూడా యేసయ్య ఇట్టి అద్భుతాలను జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతో సంతోషమైన వర్తమానం కదండి ఇది, ఎంతో సంతోషం. గనక ఈ యొక్క వాక్యం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయానికి వచ్చేయండి. ఒక్కసారి ఈ యొక్క వాక్యం చూసి మనం ముగించుకుందాం. 14వ అధ్యాయము ఇక్కడ 11వ వచనం చదువుదాం. 12వ వచనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. నేను అంటే యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, గమనించాలి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత గొప్పదైనటువంటి వాగ్దానము యేసు ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆ యొక్క పరలోకంలో తండ్రి కుడి పార్శ్వంలో ఆసీనుడై ఉన్నాడండి. మరి యేసు ప్రభు అక్కడ ఉన్నాడంటే ఇక్కడ మనకి ఎవరిని అనుగ్రహించాడంటే పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించాడు. గనక మరి నువ్వు విశ్వాసివైతే ఆయన యందు విశ్వాసం ఉంచువాడు. గమనించాలి, నీ యందు నువ్వు విశ్వాసం కాదు. నా ప్రార్థన నేను ఇన్ని గంటలు ప్రార్థన చేస్తా కాదు, నేను ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నా కాదు, లేదంటే నేను ఇన్ని మీటింగ్స్కి అటెండ్ అయ్యాను కాదండి. నో, అవన్నీ కానే కాదు. ఒకటే అవసరం ఏంటండి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచడం. ఇక నువ్వు ఎంత గొప్పదైనటువంటి విశ్వాసాన్ని యేసయ్య యందు ఉంచుతామనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ యూ ఓన్లీ. అది కంప్లీట్గా నీ విశ్వాసం నీపైన డిపెండ్ అయి చూడండి. విశ్వాసం యేసయ్య ఎవరి యందు? నా యందు విశ్వాసం ఉంచువాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన చేయు కార్యముల కంటే గొప్ప కార్యములు ఆయన నీ జీవితంలో జరిగించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. చూడండి, నీ జీవితంలో గొప్పదైనటువంటి సూపర్ న్యాచురల్ థింగ్స్ అంటే ఇంపాసిబుల్ అయిన థింగ్స్ కూడా జరిగించేది యేసయ్యనే. అంతేకాకుండా నీ ద్వారా కూడా జరిగించేది యేసు ప్రభువే. నీలో జరిగించేది యేసయ్యే, నీ ద్వారా జరిగించేది కూడా యేసు ప్రభువే. కనుక మనుషుడు దేన్ని బట్టి అతిశయించడానికి లేదండి. మనదంటూ ఏమీ లేదు. మనం ప్రార్థించే వారమైనా, లేదంటే ఉపవాసం ఉన్నాము, మేము మీటింగ్లకు అటెండ్ అయ్యాం, లేదంటే ఇంకేదో భజన చేసాం, ఏది కాదు. హల్లెలూయా. అంటే ఇవన్నీ మనుషులు మనిషి యొక్క నీతిని చెప్పుకునేటటువంటి క్రియలు. గనక దేవుని క్రియ దేన్ని మాట్లాడుతుంది తెలుసా అంటే, నిన్ను నీవు బయట పెట్టుకోదు. యేసయ్య గొప్ప దేవుడు అని చెప్తుంది. నా జీవితంలో జరిగిందంటే ఇగో నేను ఇట్లా కష్టపడ్డాను కనుక నాకు జరిగిందని నువ్వు చెప్పవు. ఎందుకు చెప్తావంటే నా దేవుడు నాకు జరిగించాడనే సాక్ష్యం ఉంటావు. అద్భుతం నీకు జరిగించబడిందంటే నేను ఇంత గొప్ప ఇన్ని గంటలు నేను ప్రార్థన చేశాను కనుక నాకు అద్భుతం జరిగిందని నువ్వు అనవు. అప్పుడేమంటావు? యేసయ్య నన్ను కనికరించి నా జీవితంలో ఈ అద్భుతం జరిగించాడంటావు. కనుక నిన్ను నువ్వు కాదు, యేసయ్యను మహిమపరిచే మాటలు, యేసు ప్రభువును మహిమపరిచేటటువంటి ప్రార్థన వాక్యము ఇది నువ్వు నమ్మితే ఈ దేవుడు నీ జీవితంలో ఈ సెప్టెంబర్ నెలలో గొప్పదైనటువంటి బ్రేక్ త్రూ, గొప్పదైన విడుదల, గొప్పదైనటువంటి కార్యములు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ తల్లిదండ్రుల జీవితాలలో, నీ అక్కచెల్లెల జీవితాలలో, అన్నదమ్ముల జీవితాలలో, భార్య భర్తల జీవితాల్లో, బిడ్డల భవిష్యత్తు విషయంలో, వివాహాల విషయంలో, ప్రతి ఏరియాలో ఈ అద్భుతం నీకు ఏ ఏరియాలో యేసయ్య యొక్క సూపర్ న్యాచురల్ పవర్ అవసరమైందో ఆ ప్రతి ఏరియాలో ఈ శక్తి నీ జీవితంలో నీకు ఎదురుపడునుగాక. ఆమేన్. ఈ నెలలో గొప్పవి జరగబోతున్నాయి కాబట్టి గెట్ రెడీ అండి. అందరూ ప్రార్థించాలా. సమయమును సద్వినియోగం చేసుకోండి. పోనీయొద్దండి. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అని దేవుని వాక్యం రాయబడింది. కనుక మనము ఈ యొక్క టైంని మరి పిచ్చి పిచ్చి వాటికి కాదండి,
అంటే ఏదో టైం పాస్కి కాదు, నిజంగా ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి ఏసయ్యని. నిజంగా నువ్వు విశ్వాసం ఉంచితే హృదయముతో ఏసయ్యా నీ అద్భుతం కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా అని చెప్పాలి. ఆమేన్. అటువంటి బిడ్డలకు ఎంత గొప్పగా అద్భుతం జరిగించబడిందండి. ఎప్పుడు జరిగించబడిందంటే తక్షణమే, వెంటనే. కనుక ఈ రోజే ఇప్పుడే ఆ రక్షణ కార్యం నీ జీవితంలో జరిగించబడును గాక. ఈ క్షణమే అట్టి అద్భుతము నీకు జరిగించబడును గాక. ఈ క్షణమే అట్టి బలహీనత నిన్ను విడిచి పారిపోవును గాక. ఈ క్షణమే ఆయన పునరుత్థాన శక్తి బలము అవయవమును లేని వారికి కూడా అవయములను సృజించును గాక యేసయ్య నామములో. గుడ్డివారు చూపు పొందుదురు గాక, మూగ నాలిక మాట్లాడును గాక యేసయ్య నామములో. చెవిటివాడు వినుగాక యేసు ప్రభు నామములో. భయంకరమైన వ్యాధులను ఈరోజు చాతవుడి శక్తులు, దురాత్మ శక్తులని పారిపోవునుగాక యేసయ్య నామములో. నువ్వు నమ్మితే నీ వలన ఇట్టి గొప్ప కార్యాలు జరిగించబడతాయి. ఆమేన్. గనుక ఈ నెలలో మీరు గొప్పదైనటువంటి అద్భుతాలు పొందుకొందురుగాక. ఆమేన్. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. పరిశుద్ధ వందనాలు, కృపగలిగిన తండ్రి, వేలాది వందనాలు, స్తోత్రములయ్యా. ఈ యొక్క అద్భుతాలు నీ బిడ్డలమైన మా అందరి జీవితంలో జరిగించబడును గాక. చూస్తున్నటువంటి వారు ఏ ప్రదేశం నుండి చూస్తున్నప్పటికీ నీ ప్రభువా నీ యొక్క ఆత్మ, నీ శక్తి, నీ అభిషేకం నీ బిడ్డలని ఈరోజు తాకును గాక. ఇదిగో ప్రభా, నీవు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్న దేవుడు, నిన్న నేడు నిరంతరం ఒక రీతిగా ఉన్న దేవుడవు గనుక అద్భుతాములు ప్రభువా ప్రతిరోజు నూతనముగా జరిగించు దేవుడవు నీవు గనుక నీ అంత నమ్మికే ఉంచి బిడ్డలందరూ ఆమేన్ అంటున్నారు. అయ్యా, నా జీవితము ద్వారా అద్భుతాలు చేయమని అడుగుతున్న బిడ్డల జీవితాల్లో కార్యాలు జరిగించండి. నా శరీరంలో గొప్ప మార్పు జరిగించండి అని ప్రార్థిస్తున్న బిడ్డల జీవితాల్లో విడుదల కలిగించండి ప్రభువా. ఇదిగో తండ్రి, అంగహీనులైతే వారు ప్రార్థించినప్పుడు వారి ప్రతి అవయవములు ప్రభువా కొత్తదైనటువంటి బ్రాండ్ న్యూ అవయవములు నీ యొక్క పరలోకం నుండి నీ శక్తి ద్వారా నీ బిడ్డల శరీరంలోనికి ప్రభువా ప్లేస్ చేయబడును గాక యేసయ్య నామములో. చాతబడి శక్తులు ప్రభు యేసయ్యా నీ నామములో నీ అగ్ని వలన నీ వాక్యం అనే ఖడ్గము ద్వారా యేసు ప్రభు నామములో విరగ్గొడుతూ నీ బిడ్డలకు విడుదలని ప్రవచిస్తా ఉన్నాను యేసు నామములో. లార్డ్ ఫాదర్, వి ప్రైజ్ యువర్ హోలీ నేమ్ లార్డ్ ఫాదర్. అయా, నీ కృప గొప్పది కనుక నీ బిడ్డలందరూ ప్రభు అయా నా ద్వారా అద్భుతం జరిగించండి అంటున్నారు ప్రభు. అటువంటి బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి, విడుదల కార్యాలు జరిగించండి. ఆశ కలిగిన ప్రాణాన్ని తండ్రి మీరు తృప్తిపరచండి. గొప్పదైనటువంటి అద్భుతాలు నీ బిడ్డలను వెంబడించులాగిన చేయమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో హల్లెలూయా. నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ యొక్క నెల యొక్క గొప్పదిన అద్భుతాలు దయచేసి మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. మా యొక్క ఈమెయిల్ ఐడి కూడా మీకు రాస్తూనే ఉంటాం. పాస్టర్ గారు కూడా ఎప్పుడు కూడా లైవ్లో కూడా మా యొక్క ఈమెయిల్ ఐడి చెప్తూ ఉంటారు, ఫేస్బుక్ ఐడి చెప్తూ ఉంటారు కనుక థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ 777@gmail.comకి మీ యొక్క మెయిల్స్ అన్ని పంపించవలసిందిగా కోరుతున్నాము. టెస్టిమోనీస్ ఉంటే పంపించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.